ఈ 5వ ఆదివారంలో ये 5वें रविवार में వర్క్ అండ్ విట్నెస్ అనే అంశం మీద మనం ధ్యానం చేస్తున్నాం. वर्क और विटनेस इस अंश के ऊपर हम लोग ध्यान करने वाले हैं. వర్క్ అనంటే పని చేయటము, और वर्क का अर्थ है काम करना, విట్నెస్ అనంటే సాక్షిగా నిలబడటము. और विटनेस का अर्थ है गवाही के लिए उनके गवाही के प्रति ठहरना. నీవు పని చేస్తూ ఉండగా ఒక సాక్షిగా నిలబడటము. आप काम करते समय एक गवाही के रूप में खड़े रहना है. ఈ 5 వారములు మనం భిన్నమైనటువంటి అంశముల మీద మాట్లాడుతూ ఉన్నాం. ये 5 सप्ताह हम लोग जो है अलग अलग अंश के ऊपर बात किए थे. ఒక రోజు మనము స్వస్థత గురించి, అభిషేకం గురించి మాట్లాడుతూ ఉంటాము. एक दिन हमने चंगाई और अभिषेक के विषय में बात किया था. ఒక రోజు మన పశ్చాత్తాపం గురించి మాట్లాడుతూ ఉంటాము. और एक सप्ताह हमने पश्चाताप के विषय में बात किए थे. ఒక రోజు మనము ఈ యొక్క మిషన్ గురించి మాట్లాడుతూ ఉంటాము. और आज के दिन हम लोग जो बात करने वाले हैं వర్క్ అండ్ విట్నెస్, और वर्क एंड विटनेस के विषय में बात ఈ करेंगे. అంశంలోకి వెళ్తూ ఉండగా और जब इस अंश में हम लोग प्रवेश करते हैं, మనము తీసుకునేటువంటి అంశం ఏమిటి అనంటే हम जो अंश इसके अंदर से लेने वाले हैं దాన్ని అనాయింటెడ్ లెప్రసీ అని అంటున్నాం. और उसे अनॉइंटेड लेप्रेसी करके कहते हैं. ఆశ్చర్యం అనిపిస్తుంది మీకు. आपको आश्चर्य होगा ये शब्द सुनकर. ఈ రోజు మనం ధ్యానం చేయబోయేటువంటి అంశము, आज के दिन हम लोग जो ध्यान करने का अंश है అది అభిషేకము. और वो अभिषेक है, కానీ అది కుష్ఠతోటి కూడినటువంటి అభిషేకము. लेकिन वो कुष्ठ रोग से जुड़ा हुआ अभिषेक है. అనాయింటెడ్ లెప్రసీ. उसे कहते हैं अनॉइंटेड लेप्रेसी. వర్క్ అండ్ విట్నెస్ గురించి మాట్లాడుతూ ఉండగా और वर्क और विटनेस के विषय में जब हम बात करते हैं, మనందరము భోజనం చేయాలి అనంటే, अगर हम सभी लोग खाना खाना है तो మన నివాసంలో మనం ఉండాలి అనంటే, अपने घर में अगर हम लोग रहना है మనకి तो, వస్త్రములు కావాలంటే, अगर हमें वस्त्र की जरूरत है మనం तो, యాత్ర చేయాలి అంటే, अगर हमने यात्रा करना है మనం तो, చదువుకోవాలి అంటే अगर हमने पढ़ाई करना है तो మనకి ధనము కావాలి. हमको धन की जरूरत होती है. ధనం ఎక్కడి నుంచి వస్తుంది? और धन कहाँ से आएगा? మనం పని చేస్తే వస్తున్నది. हमने अगर काम करते हैं तो धन आएगा. మనం పని చేసినప్పుడు ధనం మనకు దొరుకుతుంది. जब हम काम करेंगे तब धन हमें मिलेगी. అది ఉద్యోగ రూపంలో కావచ్చు, वो नौकरी के रूप में हो सकता అది है, వ్యాపార రూపంలో కావచ్చు, वो व्यापार के रूप में हो అది सकता है, వ్యవసాయ రూపంలో కావచ్చు, और वो खेती बाड़ी के रूप में हो అది सकता ఒక है, టాలెంట్ రూపంలో కూడా కావచ్చు, या फिर आपके टैलेंट के रूप में भी हो सकता है, అది మరొక పరిచయ రూపంలో కావచ్చు, या फिर कोई सेवकाई के भी रूप में हो सकता ఏదో है. ఒక రూపంలో कोई भी रूप क्यों ना हो, ధనం అనేది వస్తూ ఉన్నది. धन जो है आपके पास आते रहता है. మీరు ఉద్యోగం చేస్తే ధనం వస్తుంది, आप नौकरी करोगे तो धन मिलेगा, మీరు వ్యాపారం చేస్తే డబ్బు వస్తుంది, आप व्यापार करेंगे तो धन मिलेगा, మీరు వ్యవసాయం చేస్తున్నట్లయితే మీకు డబ్బు కలుగుతుంది. अगर आप खेती बाड़ी करेंगे तो भी आपको धन मिलेगा. మనం చేసినటువంటి పనికి బదులుగా మనకు ధనము కలుగుతుంది. हम जो काम करते हैं उसके बदले में हमें धन मिलता है, ఆ ధనమునకు ప్రతిగా మనం మనకు కావాల్సినటువంటి అవసరతలు కొనుక్కుంటూ ఉంటాం. और उस धन से हमारी जरूरत की चीजों को हम लोग खरीदते रहते हैं. ఆ ధనము మనకి సుఖములను కొనిపెడుతూ ఉన్నది. और वो जो धन हमारे पास आता है वो धन हमें हमारे जीवन में सुख ఆ लेकर आता है. ధనము మనకు సంతోషమును కొనిపెడుతూ ఉన్నది. और वो धन जो है हमें खुशी जो है वो खरीद कर देती మీకు है. ఆశ్చర్యం కలుగుతుందేమో, आपको आश्चर्य होगा దేవుడు కదా మనకి సంతోషాన్ని ఇచ్చేది, कि परमेश्वर है ना जो हमें खुशी और आनंद देता है, దేవుడు కదా మనకి సుఖాన్ని ఇచ్చేది. और परमेश्वर है जो हमें सुख देता है. నీవు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావు, आप प्रभु परमेश्वर की स्तुति करते నీ रहे దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నావు, और परमेश्वर की आराधना करते నీ रहे हैं, దేవుని సాన్నిధ్యంలోనే గడుపుతూనే ఉన్నావు. और परमेश्वर के सानिध्य में आपका समय बिता रहे हैं. కానీ ఇంట్లో రేషన్ అయిపోయింది, लेकिन घर के अंदर जो है राशन खत्म हो गया, ఇంట్లో డబ్బులు లేవు, और घर के अंदर पैसा नहीं है, ఆహారం లేదు, और भोजन नहीं है. అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావా? क्या आप उस समय खुश रहेंगे? ఎప్పుడు సంతోషంగా ఉంటావు? आप कब खुश रहेंगे? మరలా శాలరీ వచ్చినప్పుడు, फिर से जब आपकी तनख्वाह आएगी, లేదా వ్యాపారంలో లాభాలు వచ్చినప్పుడు, या फिर व्यापार में आपको जब लाभ होगा, మీ పెన్షన్ వచ్చినప్పుడు, आपके पेंशन जब आपके पास మీ आएंगे, పొలంలో ఉన్నటువంటి ధాన్యము మీరు అమ్ముకున్నప్పుడు, आपके खेत का जो धान है उसे जब बेचेंगे, ఆ तब డబ్బు మీ చేతిలోకి వచ్చినప్పుడు जब वो धन आपके हाथ में आएगा, మీకు భోజనం కొని పెడుతుంది, आपको वो भोजन खरीद कर మీ देगा, ఇంటి రెంట్ కడుతుంది, आपका घर का भाड़ा भरेंगे, కరెంట్ బిల్ కడుతున్నది, आपका करंट का बिल మీ भरोगे, పిల్లల స్కూల్ ఫీజు కడుతున్నది, बच्चों का स्कूल फीस भरेंगे, మీ పిల్లలకి బుక్స్ కొనుక్కొస్తుంది, बच्चों के लिए किताबें
किताबें మీకు खरीदेंगे వస్త్రములు కొనుక్కొని వస్తుంది, और वस्त्र खरीद लेंगे, అప్పుడు మీకు సంతోషం కలుగుతున్నది. तब आपके जीवन में आपको खुशी मिलेगी. ఆమేన్, आमेन, హల్లెలూయా. हालेलुया. యేసు ప్రభు అన్నాడు, यीशु मसीह ने कहा, నా శాంతి మీకు ఇచ్చి వెళ్తున్నానని చెప్పాడు. मेरी शांति मैं आपको देकर जा रहा हूँ. లోకం ఇచ్చేటువంటి శాంతి కాదు, ये संसार देने वाली शांति नहीं, నా శాంతి నేను మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పాడు. मेरी शांति जो है मैं आपको देकर जा रहा हूँ. ఏమిటి శాంతి? क्या है ये शांति? ఏమిటి శాంతి? ये शांति क्या है? ఒక్కసారి ఆలోచిద్దాం మనము. एक बार हम लोग ऐसा सोच लेते हैं. యేసు ప్రభు यीशु मसीह ఒక పని చేయడానికి వచ్చాడు. एक काम करने के लिए आए. ఏం పని చేయడానికి వచ్చాడు? वो क्या काम था? ఆయన రక్షణ కొరకు ఒక మార్గమును ఏర్పాటు చేయడానికి వచ్చాడు. वो उद्धार के लिए वे एक मार्ग को तैयार करने के लिए आए. ఆయన భూలోకములో इस भूलोक में పాపమును తీసివేయటానికి, और पाप को हटाने के लिए మరణాన్ని తీసివేయటానికి, और ये मृत्यु को हटाने के लिए అపవాది యొక్క బలమును అణిచివేయటానికి, और वो शैतान का जो ताकत है उसे तोड़ने के लिए, మనందరికీ విడుదల కలుగు చేయటానికి हम सबको छुटकारा देने के लिए ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. वो इस संसार में आए. ఆయన శిలువ మీద మరణించడానికి వచ్చాడు. और वो सलीब पर मरने के लिए आए. ఆయన రక్తమును ఆ దేవుని సన్నిధిలో ఆయనక పరిహారముగా చెల్లించడానికి వచ్చాడు. और उनका जो लहू है उस परमेश्वर के सानिध्य में बहाने के लिए आए. ఒక పరిహారముగా దాని బదులుగా చెల్లించడానికి వచ్చాడు. और उसके बदले में वो देने के लिए आए. దేనికి బదులుగా? और किसके बदले? మన పాపములు కడగబడాలి అనంటే, हमारे पाप अगर धोना है तो, ఆ ధర్మశాస్త్రము నెరవేర్చబడాలి అనంటే, अगर वो व्यवस्था अगर वहां पे पूरा होना है ఆ तो, దేవుని యొక్క శాస్త్రము మన మీద నుంచి మార్చబడాలి అనంటే, अगर वो उस परमेश्वर का शासन जो है हमारे ऊपर से अगर बदलना है, మరణము మన నుంచి దూరము కావాలి, मृत्यु हमसे अलग होना है, పాపము మన నుంచి దూరము కావాలి అనంటే, पाप अगर हमसे दूर होना है మన तो బదులుగా ఎవరో ఒకరు చనిపోవాలి, हमारे बदले में कोई ना तो कोई मरना चाहिए, లేదా మనమే చనిపోవాలి. या तो हमने ही मरना మనము चाहिए. చనిపోయేటప్పుడు, हम जब मरते हैं, మనం చనిపోయే వరకు కూడా हमारे मरने के समय ఏ तक పాపం మనలో ఉండకూడదు, कोई भी पाप जो है हमारे अंदर नहीं ఏ होना, దోషం మనలో और ఉండకూడదు. कोई भी दोष हमारे अंदर नहीं ఒకవేళ होना. మనం అలా జీవించగలిగినట్లయితే, अगर हम लोग वैसे जीवन व्यतीत మీరు అలా करते हैं या फिर आप జీవించగలిగినట్లయితే, वैसे जीवन जीते మీ हैं, రక్తము కూడా శుద్ధమైనటువంటిదే. आपका लहू भी पवित्र लहू होगा. యేసు ప్రభుకి దిగి రావాల్సిన అవసరం అప్పుడు పడలేదు. तब यीशु मसीह को नीचे उतर आने का काम नहीं होगा. ఎవరైనా ఒకరి రక్తము కావాలి, किसी भी एक का जो लहू है वहां पर चाहिए, ఆ రక్తములో దోషం ఉండకూడదు, పాపం ఉండకూడదు. और उस लहू में कोई दोष नहीं होना चाहिए, कोई पाप नहीं होना ఆ चाहिए. రక్తము ఎవరిలో కనిపించింది? और वो लहू किसके अंदर दिखाई दिया? భూలోకమంతా చూసిన తర్వాత ये पूरे धरती के ऊपर देखने के बाद క్రీస్తు యేసులో మాత్రమే కనిపించింది. यीशु मसीह के अंदर ही वो दिखाई ఆ दिया. ఒక్క రక్తమే శుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తము. वो एक ही लहू जो है जो पवित्र लहू है. మన రక్తం పనికిరాదు, हमारा लहू भी कोई काम नहीं आएगा. మన రక్తం పనికిరాదు. हमारा लहू काम नहीं आएगा. మరొకరికి రక్తం ఇవ్వాలి అనంటే अगर किसी और को खून देना है, మన రక్తం టెస్ట్ చేస్తారు. हमारा जो लहू खून है उसका टेस्टिंग होता ఈ है. గ్రూపు ఆ గ్రూపు కలవరండి అని చెప్తారు. तो ये एक ग्रुप और वो दूसरा ग्रुप ये नहीं मिल ఈ पाएगा. రెండు గ్రూపులు వేరు వేరు గ్రూపులు అంటారు. ये दोनों ब्लड ग्रुप अलग अलग है. నీ రక్తం పనికిరాదు, आपका जो लहू है काम नहीं आएगा. ఇంకొక రక్తం కావాలి. एक और खून की जरूरत पड़ेगी. ఆ రక్తములో और उस लहू में, శుద్ధతను చూస్తున్నారు. और वो वहां पे शुद्धिकरण को देखते हैं. ఆ రక్తములో, और उस लहू में, ఆ రక్తములో उस लहू में ఏ రోగము లేకుండా చూస్తున్నారు. कोई भी रोग होने के बगैर देखते हैं. అలా కాకపోతే अगर ऐसा ना हो, ఎవరెవరో రక్తదానాలు చేస్తూ ఉంటారు. बहुत सारे लोग जो है वो अपना खून ब्लड डोनेट करते रहते हैं. ఎవరి రక్తంలో ఏముందో ఎవరికి తెలుసు? किसके लहू खून में क्या है वो किसे ही पता. కానీ అది ఇంకొకరికి ఎక్కించే ముందుగా लेकिन जब वो दूसरे में चढ़ाने से पहले శుద్ధమైపోతుంది. वो जो है पवित्र हो जाता है, ఆ शुद्ध हो जाता రక్తంలో है. ఎవరికి రోగాలు రావు. और उस लहू से किसी के अंदर कोई रोग नहीं आता. చాలా మంది రక్తం ఎక్కించుకున్నారు. और बहुत सारे लोग ने लहू को चढ़ा लिए. ఇప్పుడు ఒకసారి అవసరమైంది బ్లడ్ ఎక్కించారు. और कभी एक बार जरूरत पड़ी तो ब्लड चढ़ा लिए. నేనైతే రక్తం ఇచ్చేసేవాడిని. मैं जो है ब्लड डोनेट करता था. ఇప్పుడు కూడా నేను ఎప్పుడంటే అప్పుడు ఇచ్చేస్తూ ఉంటాను. अभी भी मैं जब चाहे तब ब्लड ఎవరో डोनेट करता ఒకరికి ఉపయోగపడుతుంది. हूं. किसी एक को कभी ना कहीं ना कहीं काम जरूरत నా पड़ेगी. రక్తం ఎవరికైనా ఉపయోగపడుతూ ఉంటే నాకు సంతోషం కలుగుతుంది. और मेरा खून अगर किसी और की जरूरत में आता है तो मुझे खुशी होता है. ఆ రక్తమును చూసినప్పుడు जब उस खून को देखते हैं అది శుద్ధమైనదై ఉండాలి, वो शुद्ध होना चाहिए రోగము లేనిదై ఉండాలి. और उसमें कोई रोग नहीं होना కానీ चाहिए. लेकिन ఆ దేవుని సన్నిధిలో उस परमेश्वर के सानिध्य में అర్పణగా అర్పించటానికి
చేయటానికి अर्पण के रूप में अर्पित करने के लिए అందులో పాపం ఉండకూడదు. उसके अंदर पाप नहीं होना चाहिए. ఆ రక్తం ఎవరిలో కనిపించింది? और वो वैसा लहू किसके अंदर ఆ दिखाई दिया? దేవుడు పైనుంచి చూస్తూ ఉండగా, और वो परमेश्वर जब ऊपर से देखते ఆ हैं, దేవుడు పైనుంచి చూస్తూ ఉండగా और वो परमेश्वर जब ऊपर से देखते ఆయన हैं అందరి ఆంతర్యమును చూస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. और सबके अंदर सबके अंदर देखने वाले परमेश्वर है. అందరి ఆంతర్యములు చూస్తున్నటువంటి దేవుడై और ఉన్నాడు. सबके अंदर देखने वाले परमेश्वर है. ఏ భేదమును లేదు. कोई भी भेद नहीं है. అందరూ పాపం చేశారు. और सभी लोग ने जो है पाप किया है. అందరూ పాపము చేసి और सभी ने पाप करके దేవుడు అనుగ్రహించేటువంటి మహిమకు దూరమైపోయారు. और परमेश्वर जो महिमा देता है वो उससे दूर हो चुके हैं. అందరూ పాపం చేశారు. सभी ने पाप किया है. ఎవరు పాపం చేయలేదు? किसने पाप नहीं किया? యేసు ప్రభు ఒక్కడే పాపం చేయలేదు. सिर्फ यीशु मसीह एक अकेले ऐसे थे जिन्होंने पाप नहीं किया. కానీ लेकिन ఆయన ఆ బలిగా అర్పించబడక ముందుగా लेकिन वे उस बलि अर्पण करने से पहले ఆయన ఒక వ్యక్తిగా జీవించాడు. वे जो है एक व्यक्ति के रूप में जीवन को व्यतीत ఒక किया. సాధారణమైనటువంటి మానవుడిగా మనవలే జీవించాడు. एक साधारण मनुष्य के हमारे समान वो अपने जीवन को बिताए. ఆయన పుట్టినటువంటి కుటుంబము वे जिस परिवार में जन्म लिए थे అది వడ్రంగి కుటుంబము. और वो एक कारपेंटर की का परिवार था. అది ఒక వడ్రంగి కుటుంబము. और वो एक कारपेंटरी का परिवार था. నేను దేవుని కుమారుడను, मैं परमेश्वर का पुत्र हूँ. నేను పరలోకం నుండి వచ్చాను. मैं స్వర్గరాज आपके पिता नहीं है, నీవే. आप माता है. కానీ నా డాడీ పరలోకములో ఉన్న నా తండ్రి. लेकिन मेरे पिता जो है उस स्वर्गराज में है. నేను గొప్ప పని చేయడానికి వచ్చాను. मैं महान काम करने आया నేను हूँ. పాపమును ఓడించడానికి వచ్చాను. मैं पाप को हराने आया हूँ. మరణాన్ని ఓడించడానికి मैं వచ్చాను. मृत्यु को हराने आया నేను हूँ. కార్పెంటర్ పని చేయను డాడీ मैं कोई बड़ाई का काम नहीं करूंगा. అని ఎన్నడూ యేసు ప్రభు చెప్పలేదు. ऐसा यीशु मसीह ने कभी नहीं कहा. చెప్పలేదు ఆయన. उन्होंने ऐसा कभी नहीं कहा. ఆయన వృత్తి उनकी పేష उनकी जो पेशा है కార్పెంటర్. बड़ाई का है. ఆ కార్పెంటర్ పని చేశాడు ఆయన. और उन्होंने वो बड़ाई का काम किया. ఆ తరువాత उसके बाद రెండో పని మీద వెళ్తున్నాడు ఆయన. और दूसरे काम की ओर चल रहे हैं. पहला काम छोड़ दिया उन्होंने छोड़ दिया. ఏమిటి మొదటి పని? पहला काम क्या था? వడ్రంగి పని. वो बड़ाई का काम था. రెండో పని ఏమిటి? दूसरा काम क्या था? పరలోక రాజ్యము గురించి ప్రకటించుకుంటూ వెళ్తాము. स्वर्गराज के विषय में बात करना शुरू करके चल దేవుని रहे थे. గురించి తెలియపరచటము. परमेश्वर के विषय में बताना. నిత్య రాజ్యము గురించి తెలియపరచటము. अनंत राज्य के विषय में बताना. నిత్య జీవము గురించి ప్రకటన చేయటము. अनंत जीवन के विषय में बताना. ఆ పరలోకంలోకి తీసుకొని వెళ్ళడానికి ఒక మార్గమును సరళము చేయటము. उस स्वर्गराज में लेकर जाने के लिए एक मार्ग को तैयार करना. అది రెండవ పని. ये दूसरा काम है. అది రెండవ పని. ये दूसरा काम है. నేను ఒక పని చేస్తాను ముందుగా. मैं पहले एक काम किया था. ఏం పని చేస్తాను? वो क्या काम నేను था? హోటల్స్ లో పని చేసేవాడిని. मैंने होटल्स में काम किया था. తరువాత నేను उसके बाद కాలేజ్ లో టీచింగ్ కి వెళ్ళాను. मैं कॉलेज में टीचिंग के लिए गया. మూడవ పనులు ఇప్పుడు కనిపిస్తున్నాను నేను. मैं तीसरे काम में अब दिखाई दे रहा हूँ. దేవుని సేవలోనే కనబడుతూ और ఉన్నాను. मैं परमेश्वर की सेवा में दिखाई दे रहा हूँ. ఆ వృత్తిలో ఉన్నప్పుడు और जब उस पेशा में था, నేను అక్కడ పని చేస్తూ ఉన్నప్పుడు जब मैं वहां पर काम कर रहा ఆ था, జీతముని తినేవాడిని. वो जो वेतन को मैं खाता था. యేసు ప్రభువు यीशु मसीह కార్పెంటర్ గా ఉన్నప్పుడు जब वो बड़ाई के रूप में थे ఆ జీతము తినేవాడు. और वो वाला जो कमाई को वो खाते थे. ఆయన మన్నా తినలేదు పరలోకం నుంచి. उन्होंने स्वर्गराज से मन्ना को नहीं खाया था. అడగలేదు తండ్రితోటి. उन्होंने पिता से कुछ ऐसा कुछ मांगा స్పెషల్ नहीं था. కదా, मैं स्पेशल हूँ. పరలోకం నుండి వచ్చిన వాడుని కదా, स्वर्गराज से आया నేను हूँ ना. దేవుడును కదా, मैं परमेश्वर ఈ हूँ. భూలోకంలో రొట్టె నేను ఎందుకు తినాలి? इस संसार की रोटी मैं क्यों खाऊं? ఈ చేపలు నేను ఎందుకు తినాలి? ये मछलियां मैं क्यों खाऊं? మన్నా తినిపించు తండ్రి అని అడగలేదు. मुझे मन्ना खिलाओ करके पिता करके उन्होंने कभी नहीं पूछा. ఎప్పుడు అడగలేదు. कभी ऐसा नहीं पूछा. మమ్మీ ఏది వండితే అదే తిన్నాడు. माँ ने जो पकाया है वही उन्होंने खाया है. ఇంట్లో నాన్నగారు ఏది తీసుకొస్తే అదే తిన్నాడు. और घर में पिताजी ने जो लाया है वही खाया है. నేను తినను, मैं नहीं నాకు खाऊंगा, వద్దు मुझे नहीं चाहिए, అని అనలేదు. ऐसा कभी नहीं कहा. ఇది మనం అడుగుతాం ఎట్లా? ये ऐसा सारी जो इच्छा है हम रखते हैं. నాకు ఫ్రూట్స్ కావాలి, मुझे फ्रूट्स चाहिए ఫ్రూట్స్ కొంచెం వాటర్ తీసేసి కావాలి, और फ्रूट्स में से थोड़ा सा वाटर निकाल के चाहिए. డ్రై ఫ్రూట్స్ కావాలి, मुझे ड्राई फ्रूट्स चाहिए. నా స్కిన్ నల్లగా అయిపోతుంది, मेरी जो स्किन है वो काला होते जा रहा है. షైనింగ్ తగ్గిపోయింది, वो शाइन उसका ऊपर का कम हो चुका నాకు है. జ్యూస్ కావాలి, मुझे जूस चाहिए, నాకు బర్గర్ కావాలి, मुझे बर्गर चाहिए, నాకు పిజ్జా కావాలి. मुझे पिज्जा चाहिए. మన డిజైర్స్ ఇవన్నీ కూడా. ये सारी अपनी हमारी इच्छा है. యేసు ప్రభు यीशु मसीह కేవలము केवल ఆయన
తల్లి వండినది తినడం మాత్రమే కాకుండా और सिर्फ माँ ने जो पकाया है वही खाना, उसके अलावा ఆయన వండేవాడు, और वे भी खुद पकाते थे, ఆయన వంట చేసేవాడు. और वे भी खुद पकाते थे. సముద్ర తీరములోకి వెళ్ళి और समुद्र के किनारे में जाकर ఆ పేతుని చూసి అంటున్నాడు, और सॉरी పేతురు और पतरस को देखकर कहते యోహాను हैं, చూసి అంటున్నాడు, और यूहन्ना को देखकर कहते పిల్లలారా हैं, మీ దగ్గర ఏమన్నా ఉందా తినడానికి? क्या आपके पास कुछ है खाने के लिए? नहीं, हमारे पास कुछ नहीं है. వీళ్ళు ఎప్పుడు ఏం లేదనే మనుషులే. ये कभी हमेशा कुछ नहीं है कहने वाले मनुष्य थे. కొంతమంది ఉంటారండి, और कुछ लोग होते हैं, ఏముంది, क्या है? ఏం లేదు, कुछ भी नहीं है, జీతం లేదు, ना ब्याज, డబ్బులు లేవు, ना पैसा है, లేదు, या कुछ भी नहीं, దందా లేదు, धंधा नहीं है, జీతం లేదు, और कमाई नहीं है, పెన్షన్ లేదు, पेंशन नहीं है, లేదు. कुछ भी नहीं ఈ है. లేదు లేదనే మనుషులు जो नहीं 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 है करके कहते हैं, పుట్టుక నుంచి సావు దాకా అదే మాట మాట్లాడతారు. वो जब से जन्म लेते हैं मरने तक वही बात करते हैं. అలవాటు చేసుకోండి మీరు దాన్ని. आप लोग आदत बना लीजिए उस बात को. నేను ఎప్పుడు అడిగినా కూడా आप जब भी कोई कुछ पूछे, నా దగ్గర ఉన్నదని చెప్పాలి. आपने कहना है कि मेरे पास है, నాకు సరిపోతుంది నీకు కొన్ని పెడతా అని చెప్పాలి. मुझे पूर जाएगा, मैं आपको भी रखूंगा. ఆమేన్, आमेन, హల్లెలూయా. हालेलुया. ఈ శిష్యులను ఎప్పుడు అడిగినా కూడా ये चेलों से जब भी पूछा इन्होंने, లేదు. कुछ नहीं है. ఏమన్నా పట్నియా చేపలో? क्या कुछ मछलियां पकड़ी हैं? లేదు. नहीं पकड़े. ఎంతసేపు డ్యూటీ చేసావు? कितना समय आपने काम किया? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. ఆగుదాం, ఇక్కడ ఆగుదాం మనం. यहाँ पर रुकेंगे. ఎన్ని గంటలు డ్యూటీ చేశారు? कितना समय काम किया इन्होंने? ఎన్ని గంటలు? कितना समय काम किया? రాత్రంతా డ్యూటీ చేశారు. और पूरा रात उन्होंने काम किया. ఏమన్నా ఉన్నదా నీ దగ్గర? क्या कुछ तो भी है क्या आपके पास? లేదు. मेरे पास कुछ नहीं है प्रभु, లేదు. मेरे पास कुछ ఈ नहीं రోజు है. లేదు అనే మాట నీ దగ్గర లేకుండా పోవాలి. और आज का दिन जो आपके अंदर नहीं है वाला जो शब्द है आपके अंदर से निकल जाना है. బాగున్నావా? क्या आप ठीक हो? బాలేను నేను. नहीं, मैं अच्छा नहीं हूँ. ఏదో ప్రాణం ఎట్లాగో పోయినట్టు అనిపిస్తుంది, कैसे तो वो जो जान जो है वो गया जैसा लगता है, చచ్చిపోయినట్టు అనిపిస్తుంది నాకు. या मैं मृत्यु को प्राप्त हो रहा हूँ ऐसा लग रहा है. మళ్ళీ వారం తర్వాత కలిసి एक हफ्ते के बाद मिलकर, బాగున్నావా? क्या आप ठीक हैं? नहीं नहीं, बिल्कुल ठीक नहीं हूँ. ఎప్పుడు అడిగినా కూడా कभी भी क्यों ना पूछो, బాగలేను, मैं ठीक नहीं हूँ, లేదు, नहीं है, బాగలేను. या फिर मैं ठीक नहीं हूँ. ఎప్పుడు నీ నోటిలో నుంచి నేను బాగున్నానని చెప్తావు? कभी आपके मुंह से अब मैं ठीक हूँ करके कहोगे? ఆమేన్. आमेन, हालेलुया. శిష్యులు ఏమంటున్నారు? चेले क्या कहते हैं? మా దగ్గర ఏమీ हमारे पास कुछ नहीं है, లేవు, कुछ नहीं है, లేవు. कुछ नहीं है, नहीं है. మరొకసారి ప్రభు అడిగాడు, फिर से प्रभु ने पूछा, పిల్లలారా क्या बच्चे, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? क्या आपके पास कुछ है? ఏమి లేవు ప్రభు అన్నారు. प्रभु हमारे पास कुछ नहीं है. 3 రోజులు మీటింగ్ నడిపించాడు ప్రభు. प्रभु ने वहां पर 3 दिन तक मीटिंग रखा. భోజనం పెడదాం ఏమైనా పెట్టండి వాళ్ళకనంటే और भोजन रखना है कुछ तो रखो उनको. ఏమన్నారు శిష్యులు? चेलों ने क्या कहा? మా దగ్గర हमारे पास. ఏమన్నారు? चेलों ने क्या कहा? ఉన్నాయా? क्या उनके पास कुछ था? ఉన్నాయా? क्या कुछ था? అయ్యో, వింటున్నారు, వాక్యం వింటున్నారు అందరూ? वचन सुन रहे हैं सब लोग? యేసు ప్రభు నాడి ప్రజలందరికీ భోజనం పెట్టాలని చెప్పాడు. यीशु मसीह ने कहा सारे लोगों को भोजन रखना है. ఏమన్నారు? उन्होंने क्या कहा? మా దగ్గర हमारे पास ఏమీ లేవు. कुछ भी नहीं है. ఒక శిష్యుడు అన్నాడు, एक चेला कहता है, రెండో శిష్యుడు అన్నాడు, दूसरा चेला कहता है, 10వ శిష్యుడు అన్నాడు, और 10वां चेला कहता है, 12 మంది శిష్యులు అన్నారు, और सारे 12 चेले कहते నా हैं దగ్గర లేదు, నా దగ్గర లేదు, నా దగ్గర లేదు. मेरे पास नहीं है, मेरे पास नहीं है, मेरे पास नहीं ఒక है. రోజు ఆయన ఓడ ఎక్కి వెళ్తూ ఉన్నాడు. एक दिन वो जब नाव में चढ़कर जा रहे थे, పరిసయ్యుల పులిసిన పిండి గురించి జాగ్రత్త అని చెప్పాడు అంతే. उन्होंने कहा था कि फर्सियों की जो खमीर है उससे आप सावधान रहना. భోజనం గురించి మాట్లాడలేదు. वहां पर भोजन के लिए बात नहीं వీళ్ళు कहा. ఏమంటున్నారు తెలుసా? इनसे ये क्या कहते हैं? మనము రొట్టెలు తీసుకొని రాలేదు కాబట్టి ప్రభు మనల్ని తిడుతున్నాడని చెప్పారు. हम लोग जो है रोटी नहीं लेकर आए इसलिए प्रभु हमें डांट रहे हैं. ఓడెక్కి కూర్చున్నారు, ये जो है नाव चढ़कर बैठे हैं, యాత్రలో వెళ్తున్నారు. यात्रा में जा रहे हैं. భోజనం తీసుకోరా, क्या भोजन नहीं लेंगे? పులిహోర చేసుకోవా? क्या पुलिहोर आप लोग नहीं बनाएंगे? మీకంటే ముందు పులిహోర రెడీ అవుతుంది. आपसे पहले जो है
आप तैयार होने से पहले वो वहां पे लेमन राइस रेडी हाँ। हो जाएगा। పులిహోర మీకంటే ముందు రెడీ అయి కూర్చుంటుంది आपसे पहले वो खाने का चीज ఒక तैयार రోజు हो ముందే రెడీ అవుతుంది जाएगा। एक दिन पहले ही तैयार हो जाएगा। మీకంటే ముందు మాంసము చికెన్ రెడీ అవుతుంది आपसे पहले जो है मटन या फिर चिकन रेडी हो जाएगा అందరికంటే లాస్ట్ మీరుతో రెడీ అవుతారు और सबसे आखिरी में आप तैयार होते हो। యాత్రకి వెళ్ళే వాళ్ళు और जो भी यात्रा में जाते हैं భోజనం తీసుకొని వెళ్ళరా क्या भोजन लेकर नहीं जाते? 12 మంది శిష్యులు 12 जन चेले ఏమి తీసుకొని వెళ్ళలేదు कुछ भी लेकर नहीं गए। ఏమన్నారు क्या कहा उन्होंने? ఏం లేదు हमारे पास कुछ नहीं ఈ है। శిష్యులు ये चेले లేదు 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 అనే శిష్యులే వీళ్ళు नहीं है नहीं है नहीं है कहने वाले शिष्य चेले हैं। ఒక విందుకి వెళ్ళిపోయారు एक मतलब షాదీ शादी में गए ద్రాక్షరసం और दाक रस जो है खत्म हो गया। లేదు वहां पर नहीं है। ఎక్కడికి పోయినా कहां पर भी जाओ లేదు नहीं है। అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు तब यीशु मसीह ने क्या कहा? నీళ్లతో ద్రాక్షరసం తయారు చేద్దామని చెప్పారు पानी से दाक रस को तैयार कर देंगे। ఆశ్చర్యంగా అనిపిస్తుంది ये जो है आश्चर्य लगता है। ఈ రోజు आज के दिन నీళ్లతోటి पानी से కార్ నడుస్తుంది कार जो है कार चलता है। పోయింది పెట్రోల్ జమానా పోయింది पेट्रोल का जो जमाना है वो गया డీజిల్ జమానా పోయింది और डीजल का जमाना गया। దేంతో నడుస్తుంది ఈ రోజు आज कार किससे चलता है आज के दिन? 1 లీటర్ నీళ్లతోటి నడుస్తుంది 1 लीटर पानी से चलता है। ఒక సైంటిస్ట్ నీళ్లతోటి एक, కారు నడిపిస్తే एक साइंटिस्ट ने पानी से कार को चलाया है। మన దేవుడు ద్రాక్షరసం చేయలేడా क्या हमारा परमेश्वर दाकरस नहीं बना सकता? ఆలోచించండి ఒకసారి सोचिए एक बार। మన దేవుడు నీళ్లతో ఏం చేశాడు हमारे प्रभु ने पानी से क्या किया? ద్రాక్షరసం చేశాడు ఆయన दाकरस को बना दिया। అందరేమన్నారు అక్కడ सभी लोग ने क्या कहा? లేవు नहीं है లేదు नहीं है లేదు అన్నాడు नहीं है। ఇప్పుడు సముద్ర తీరము దగ్గర యేసు ప్రభు ఉన్నాడు अब समुद्र के किनारे में यीशु मसीह है। పిల్లలారా తినడానికి ఏమన్నా ఉన్నదా రండి రండి అని పిలుస్తున్నాడు बच्चे खाने के लिए कुछ है क्या? आ जाओ आ जाओ आ जाओ करके पुकारते हैं। లేదు అని అంటున్నాడు तो वो कहते हैं नहीं है। రండి వచ్చి తినండి అని చెప్పాడు इन्होंने कहा आओ आकर खा लो करके कहा। ఎలా చెప్పాడు అది कैसे कहा उन्होंने? ఆయన వండాడు కాబట్టి చెప్తున్నాడు क्योंकि इन्होंने वहां पर पकाया था इसके लिए इन्होंने कहा। आमेन हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। నేను మగాడిని కిచెన్ లోకి వెళ్ళడం ఏంటి అసలు मैं पुरुष हूं, मैं क्यों किचन में जाऊं? నేను ఎందుకు వెళ్ళాలి मैं क्यों जाना है? ఇదిగో ఇన్ని సంవత్సరాలు నేను కిచెన్ లో చేశాను గానీ देखो मैंने इतना साल किचन में काम किया है। ఒక పని మనిషిని పెట్టి ఇక నేను వంట చేయలేను ఇప్పుడు एक काम वाली को रख दो, मैं आगे से खाना नहीं बनाऊंगी। రిటైర్మెంట్ నాకు కూడా కావాలి ఇప్పుడు रिटायरमेंट मुझे भी चाहिए। డబ్బులు లేనంత సేపు నేను కష్టపడ్డాను కదా और जब तक धन नहीं था तब तक मैं कष्ट। డబ్బులు వచ్చినాయి ఒక పని మనిషిని పెట్టు వంట చేయడానికి अब पैसा आ गया है, धन आ गया है, एक काम वाली को रख लो। యేసు ప్రభు यीशु मसीह శిష్యులకు గురువుగా వెళ్ళాడు और वहां पे चेलों को गुरु के रूप में वहां पर गए थे ఆయన ప్రభువుగా ఉన్నాడు और वहां पर एक प्रभु के रूप में थे ఆయన దేవుడిగా ఉన్నాడు और वो जो है एक परमेश्वर के रूप में थे ఆయన భోజనం వండి వారికి తినిపిస్తున్నాడు और वे जो है भोजन को पका कर उन्हें खिलाते हैं। आमेन हालेलुया హల్లెలూయా हालेलुया। ఆయన చేసిన ప్రతి పని కూడా वे जो भी काम करते हैं ఆయన గురించి సాక్ష్యం పలుకుతున్నది और उनके विषय में वो गवाही को प्रकट करते हैं। ఆయన ఒక కార్పెంటర్ గా ఉన్నాడు वे एक बढ़ई के रूप में थे మంచి పని చేసేవాడు ఆయన और वो अच्छा काम करने वाले थे। నేను కొంచెం హిస్టరీ మళ్ళా తర్వాత చదువుతాను मैं थोड़ा हिस्ट्री इतिहास को बाद में पढ़ता हूँ। యేసు ప్రభు చేసినటువంటి ఒక కుర్సీ గాని ఒక బెడ్ గాని లేకుంటే ఒక సోఫా గాని ఎక్కడ దొరుకుతుందేమో చూస్తా నేను मैं थोड़ा सा यह देखूंगा, खोजूंगा कि यीशु मसीह ने बनाया हुआ कुर्सी या फिर बेड कुछ है क्या। ఉండొచ్చు ఎక్కడో ఒక చోట ఉండొచ్చు कहीं ना कहीं हो सकता है ఎవరో ఒక చోట దగ్గర ఉంటది అది और किसी ने पास हो सकता है। వేల వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వస్తువులు అందరు కొని పెట్టుకుంటూ ఉంటారు और हजारों साल पुराने वाले वस्तु को कोई ना तो कोई खरीद कर रखता है। యేసు ప్రభు చేసిన పని ఏదన్నా దొరుకుతుందేమో यीशु मसीह ने जो काम किया था कुछ ना तो कुछ क्या मिल सकता है। పెద్ద ఇంపార్టెన్స్ ఏమి లేదు इतना इंपॉर्टेंस की बात नहीं है, కానీ लेकिन ఆయన వడ్రంగి పని చేసేటప్పుడు क्योंकि जब वो बढ़ई का काम कर रहे थे ఆ తండ్రికి తోడుగా ఉన్నాడు और वो पिता के लिए वो सहायता के रूप में थे। ఆ ఆయన 13 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత और जब उनकी उम्र 13 वर्ष की हो गई ఆ తండ్రి కనిపించడం और वो जो पिता है वो दिखाई नहीं पड़ते। ఆ తర్వాత ఆయన కనిపించడం पिता वहां पर कभी कहीं आगे दिखाई नहीं देते। 30వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు उनकी यीशु मसीह की उम्र जब 30 वर्ष होती है ఎక్కడ యోసేపు కనిపించడం లేదు और यूसुफ जो है कहीं पर दिखाई नहीं ఇన్ని पड़ता సంవత్సరములు और इतने साल ఆయనే ఇంటిని నడిపించాడు उन्होंने ही घर को चलाया था। ఆయన ఇంటిని నడిపించాడు उन्होंने ही घर को चलाया था। ఉద్యోగము और ये नौकरी పురుష లక్షణం అంటారు
और पुरुषों का लक्षण है करके कहते हैं। నేను చెప్పేది ఏంటంటే मैं क्या कहता हूँ, ఉద్యోగము नौकरी जो है మానవ లక్షణం. मनुष्यों का लक्षण है। ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉద్యోగాలు చేయట్లేదా? क्या यहाँ पर जो इस तरफ जो बैठे हैं वो नौकरी नहीं करते? చేస్తున్నారు చేయట్లేదా? नौकरी करते हैं नहीं करते? ఒకవేళ వీళ్ళు ఉద్యోగాలు మానేస్తే अगर ये लोग ने नौकरी करना बंद कर दिया ఇంటిలో పురుషుడు తాండవం ఆడడం మొదలు పెడతాడు. और घर के अंदर पुरुष जो है तांडव करना, नाच करना शुरू कर देता है। ఎందుకు? किस लिए? ఇంట్లో ఏం లేవు, घर के अंदर क्या नहीं है? ఏమి లేవు ఇంట్లో, घर के अंदर क्या नहीं है? డబ్బు లేదు. धन नहीं है। ఆమేన్ आमेन, హల్లెలూయా. हालेलुया। ఉద్యోగం అందరూ చేసుకోవాలి, और नौकरी सभी ने करना है, వ్యాపారం అందరూ చేసుకోవాలి, व्यापार सभी ने करना है, వ్యవసాయం అందరూ और చేసుకోవాలి, खेती बाड़ी सभी ने करना है, అందరూ చేయాలి, అన్ని పనులు చేయాలి. और सभी ने सभी काम करना है। ఒకరికి లిమిట్ లేదు, ఇది ఒకరికని మాత్రమే కాదు. और ये कोई किसी एक व्यक्ति का काम नहीं होना चाहिए। ఆమేన్ आमेन, హల్లెలూయా. हालेलुया। యేసు ప్రభు తన శిష్యులతో అంటున్నాడు, यीशु मसीह अपने चेले से कहते हैं, రండి వచ్చి భోజనం చేయండి అంటున్నాడు. आइए आओ और थोड़ा सा भोजन कर लो, వచ్చి భోజనం చేయండి और అంటున్నాడు. थोड़ा सा भोजन कर लो। ప్రభువు తినిపించినటువంటి ఆ భోజనము और प्रभु ने जो भोजन उन्हें खिलाया था అది శ్రేష్టమైనటువంటి భోజనము. वो सर्वश्रेष्ठ भोजन था। ప్రభు తాపించినటువంటి ఆ ద్రాక్ష రసము, और परमेश्वर प्रभु ने जो दाखरस उन्हें दिया था, ఆ విందు ప్రధాని దాన్ని రుచి చూచి చెప్తున్నాడు. और वो जो उसके భోజకి ప్రధాని भोज के प्रधान थे उन्होंने उसे देखकर कहते हैं, ఆ రుచి చూచి చెప్తున్నాడు और वो ఆయన, स्वाद को चखकर वो कहते हैं, శ్రేష్టమైనటువంటి ద్రాక్ష రసము. ये एकदम सर्वश्रेष्ठ दाखरस है। ఆమేన్ आमेन, హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। మనం పొందుకున్నటువంటి ఆశీర్వాదములన్నీ हमने जो आशीर्वाद को पाते हैं ఆ దేవుని హస్తము నుండి వస్తున్నాయి కాబట్టి దాని గురించి సాక్ష్యం చెప్తాం మనం. वो परमेश्वर के हाथ से वो निकलकर हमारे पास आते हैं, इसके लिए हम गवाही देते हैं। ఆ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదములు మనోహరమైనటువంటి ఆశీర్వాదములు. और वो परमेश्वर देने वाले जो आशीर्वाद होते हैं वो बहुत ही मनोहर आशीर्वाद होते हैं। ఆమేన్ హల్లెలూయా. आमेन, हालेलुया। మనము ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తున్నాము. हम लोग एलीशा भविष्यवक्ता के पास जाते हैं। ఎలీషా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. एलीशा नाम का एक भविष्यवक्ता था। ఆయన అనేక మంది శిష్యులను తయారు చేశాడు. उन्होंने बहुत सारे चेलों को उन्होंने तैयार किया, ఎంతో మంది శిష్యులను తయారు చేశాడు ఆయన. और बहुत सारे चेलों को उन्होंने तैयार किया, కానీ ఆయన దగ్గర लेकिन उनके पास నమ్మకమైనటువంటి ఒక సేవకుడిగా ఒకరిని పెట్టుకున్నాడు. और विश्वास करने लायक एक सेवक को उन्होंने अपने पास रखा, అతని పేరు గెహాజీ. और उनका नाम गिहाजी था। ఏం పేరు ఆయన పేరు? उनका नाम क्या था? ఏం పేరు ఆయన పేరు? उनका नाम क्या था? ఎలీషా యొక్క సేవకుడి పేరు ఏమిటి? एलीशा के सेवक का नाम क्या था? గెహాజీ. गिहाजी। ఎలీషా యొక్క సేవకుడి పేరేంటి? और एलीशा के सेवक का नाम क्या था? గెహాజీ. गिहाजी। ఓకే. ఎలీషా అనేటువంటి ప్రవక్త एलीशा नाम का जो भविष्यवक्ता है, ఆయన దేవుని బహుగా ప్రేమించినవాడు. उन्होंने परमेश्वर को बहुत आयत रूप से प्रेम रखा था, ఆయన రెండో ఉద్యోగం ఇది. और ये उनकी दूसरी नौकरी थी। మొదటి ఉద్యోగం ఏమిటి? पहली नौकरी क्या थी? ఆయన బహు ధనవంతుడై ఉన్నాడు. वो बहुत ही धनवान व्यक्ति था। ఎంతటి ధనం ఆయన దగ్గర ఉన్నది? और कितना धन उसके पास था? ఆయన ఎన్నో ఎద్దులు అంటే అది 12 జతల ఎద్దులు కలిగినటువంటి మనిషి ఆయన. और 12 जोड़े बैल पाए हुए व्यक्ति थे वो। ఆయన కూడా वो भी ఆ పొలాన్ని దున్నుతున్నటువంటి మనిషి. और वो खेत जोतने वाले थे, व्यक्ति थे। ఒక మాట గమనించాలి. एक बात पर ध्यान देना, ఎంత ధనము సంపాదించినా, कितना भी धन क्यों ना कमाओ, ఎంత పోస్ట్ పెరిగినా కూడా, और कितना भी औधा आपका बढ़े, భయంగా ఎప్పుడైతే నువ్వు చేస్తావో काम जब आप करते हो, మానవ లక్షణములన్నీ గుంపుగా ఉంటాయి. आप मानव लक्षण सभी कुछ एकदम अच्छे से रहते हैं। నేను మేనేజ్ అయిపోయాను కదా, और मैं मैनेज हो चुका हूँ, నేను CEO అయిపోయాను కదా, मैं CEO हो चुका हूँ, నేను డైరెక్టర్ని కదా, ఎవరికి చేస్తాను అనుకున్నట్టే काम करूंगा। अगर ऐसा सोचेंगे, మానవ లక్షణములు గుణములన్నీ బయటికి వెళ్ళి, और मानव के लक्षण और गुण सारे बाहर निकल जाएंगे, అపాది గుణ లక్షణములు అహంకారము గర్వ రూపములు లోపలికి और వచ్చేస్తాయి. शैतान के गुण लक्षण अहंकार जो चीज है वो आपके अंदर आ जाएगा, అవన్నీ లోపలికి वो వచ్చేస్తాయి. सारी चीजें आपके अंदर आ जाएंगी। ఎలీషా ఎంత ధనవంతుడైనప్పటికీ కూడా एलीशा कितना भी धनवान क्यों ना हो, ఆయన కూడా పొలములోకి వెళ్ళి దున్నటం మొదలు పెట్టాడు. वे भी खेत में जाकर खेत को जोतते थे, ఆయన పొలములో పొలాన్ని దున్నుతూ ఉన్నప్పుడు और वो जब खेत में खेत को जोत रहे थे, ఏలియా ప్రవక్త దేవుని చేత అక్కడికి పంపించబడ్డాడు. और एलिया नाम का भविष्यवक्ता परमेश्वर के द्वारा वहां पर पहुंचा ఆయనను गया, అభిషేకించి నా తరువాత నీవు దేవుని ప్రవక్తగా ఉంటావని और చెప్పాడు. उन्हें अभिषेक करके मेरे बाद आप वहां पर भविष्यवक्ता నువ్వు होंगे, వచ్చేసే అని చెప్తాడు ఆయన. आप यहाँ से निकल कर आ जाओ। ఒక్క
కొంచెం నాకు టైం ఇవ్వని చెప్తున్నాడు ఎలీషా. एलीशा कहते हैं थोड़ा सा समय मुझे दे కొంచెం दे, టైం ఇచ్చేసి అంటున్నాడు. थोड़ा सा समय నేను मुझे दे दे, వస్తున్నానని చెప్పాడు. मैं आता हूँ. ఆ ఇంటికి వెళ్ళాడు. वे घर गए ఆ 2 ఎద్దుల్ని వధించాడు. और दोनों बैलों का वध किया ఆ కాడి ఉంటది కదా దాని మీద కట్టినది, और उसके ऊपर जो बांधा हुआ जो लकड़ी होता है దాన్ని విరగొట్టాడు. उसे तोड़ दिया దాన్ని పొయ్యిలో పెట్టాడు. और उसे चूल्हे में रख दिया ఆ మంటలో और उस ఈ आग में మాంసమును ఉడికించాడు. और ये जो मांस को उन्होंने पकाया 2 ఎద్దుల మాంసము और 2 बैलों का जो मांस है అందరికి తినిపించాడు. और सभी को उन्होंने खिला दिया. ఎంతమంది కావాలి 2 ఎద్దుల మాంసం తినడానికి? और 2 बैलों का मांस खाने के लिए कितने लोग चाहिए? చాలా మంది. बहुत लोग चाहिए. అంత మందికి భోజనం పెట్టేశాడు ఆయన. उतने सारे लोगों को उन्होंने भोजन रख दिया. ఆ తర్వాత ఏలియా వెనకాల వెళ్ళిపోయాడు. और उसके बाद एलीशा जो है एलिया के पीछे चल दिया. ఏలియా దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకున్నాడు. एलिया के पास से सारे आशीर्वाद ले लिए ఏలియా దగ్గర నుంచి అభిషేకమును और తీసుకున్నాడు. एलिया के पास से अभिषेक को ले लिए. వెనక్కి తిరిగి చూడకుండా वे पीछे मुड़ के ना देखते ఆ हुए దేవుని రాజ్యము వైపే చూస్తూ వెళ్తున్నాడు. उस परमेश्वर के राज की ओर ही देखते जा रहे हैं ఆ దేవుని వైపే చూసి ముందుకి నడుస్తూ ఉన్నాడు. और उस परमेश्वर की ओर ही देखकर वो चल रहे थे. ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. वो पीछे मुड़ के नहीं देखे, ఆయన ముందుకే చూస్తున్నాడు. वे आगे ही देख रहे थे. నేనేమి తింటానా, मैं क्या खाऊंगा, ఎక్కడ ఉంటాను, मैं कहाँ ఏమి रहूंगा ధరించుకుంటాను, और मैं क्या पहनूंगा, ఆయన ఆలోచించలేదు. उन्होंने इस बात को नहीं सोचा. సమస్త ధనాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. पूरे धन को छोड़कर वो आए थे ఆ దేవుడు పోషిస్తాడని చెప్పాడు. और वो परमेश्वर मेरा देखभाल करेंगे. ఇప్పుడు నేను వ్యాపారం కాదు చేయాల్సింది, अभी मैं व्यापार नहीं करना ఇప్పుడు है, నేను ఉద్యోగం కాదు చేయాల్సింది, अभी मैंने कोई नौकरी नहीं करना है, ఇప్పుడు నేను వ్యవసాయం కాదు अभी చేయాల్సింది, मैं कोई खेती बाड़ी नहीं करना है. ఇప్పుడు దేవుని రాజ్యం గురించి ప్రకటించాలి. अभी के दिन मैं परमेश्वर के राज के विषय ఆ में बात करना దేవుని है రాజ్యం గురించి నేను మాట్లాడాలి. और उस परमेश्वर के राज के विषय में बात करना है. డబ్బు నాకు ఇప్పుడు అవసరం లేదు, मुझे धन की जरूरत नहीं है, ఎక్కడి నుంచైనా దేవుడు తీసుకొని వస్తాడు. कहीं से भी परमेश्वर लेकर आएंगे. అలా అనుకుంటున్నటువంటి దినాలలో और ऐसे सोचने वाले दिनों में ఒకానొక దినమున एक दिन ఒక కరువు వచ్చేసింది. एक अकाल पड़ गई కరువు వచ్చేసింది. और वहां पर अकाल पड़ गई. రెండవ రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథము दूसरे राजाओं की ग्रंथ 4వ అధ్యాయము उसका चौथा अध्याय 38వ వచనం చూస్తున్నాము. 38वां वचन देखेंगे. రెండవ రాజుల గ్రంథము दूसरा राजाओं की किताब 4వ అధ్యాయము चौथा अध्याय 38వ వచనము. 38वां वचन. చాలండి. గిల్గాలులో వారు తిరిగి వచ్చారు. और वहां पर है कि गिलगाल को वो लौट गया. ఎలీషా గిల్గాలునకు తిరిగి వచ్చాడు. एलीशा जो है गिलगाल में लौट गया. గిల్గాల్, गिलगाल, గిల్గాల్ అని అంటే అర్థం ఏమిటి అని అంటే गिलगाल का अर्थ क्या है? ద సర్కిల్ ఆఫ్ స్టోన్స్. और ये पत्थरों से बना हुआ एक सर्कल, సర్కిల్ ఆఫ్ गोला. స్టోన్స్. ఓకే, సర్కిల్ ఆఫ్ స్టోన్స్. और पत्थरों से बना हुआ एक गोला. రాళ్ళు తీసుకొని और पत्थर लेकर ఒక సర్కిల్ లాగా పెట్టేశారు. और एक गोले के आकार में उसे रख दिया. 12 రాళ్ళు తీసుకున్నారు. 12 पत्थर लिए 12 రాళ్లను ఇలాగ సర్కిల్ లో నిలబెట్టారు. और 12 पत्थरों को एक गोल आकार में खड़ा रखा. ఇది యోర్దాను నది దగ్గర ఉన్నది. और ये यर्दन के नदी के पास है. ఈ గిల్గాలులో, ये गिलगाल में, ఈ గిల్గాలులో और ये इस गिलगाल में, ఈ 12 ఈ రాళ్లను ఎందుకు నిలబెట్టారు? और ये 12 जो पत्थर है उन्हें ऐसा क्यों रखा? ఎందుకంటే इसलिए ఇశ్రాయేలు ప్రజలు और इजराइल के जो लोग हैं ఐగుప్తు దేశంలో నుండి मिस्र देश से యాత్ర చేసుకొని यात्रा करके 40 సంవత్సరాల తర్వాత 40 साल के बाद ఇటువైపుకి వచ్చేసారు. इस तरफ आ चुके हैं. వారు యోర్దాను నది దాటి ఇక్కడికి వచ్చేసారు. वे यर्दन की नदी को पार करके इस तरफ आ चुके. యోర్దాను నదికి ఇటు పక్కకు వచ్చేసారు. और यर्दन की नदी के इस पार आ चुके. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే तब परमेश्वर क्या कहते हैं? స్మరణ రాళ్లను నిలబెట్టు అంటున్నాడు. और स्मरण के पत्थर को जो है खड़ा करो. ఏమి స్మరణకు? और ये किस स्मरण के దేవుడు लिए? ఎలాగ మనకు తోడుగా ఉన్నాడో చెప్పడానికి. और परमेश्वर किस प्रकार से हमारे साथ था वो बताने के लिए. ఈ రాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడు? ये पत्थर कहां से लेकर आए? యెహోషువ यहोशुआ 12 మంది పురుషులు పిలుస్తున్నాడు. और 12 पुरुष लोगों को बुलाते हैं. మీరు వెళ్ళి आप जाकर యోర్దాను నది మధ్యలో నుంచి రాళ్ళు మోసుకొని రండి అని చెప్పాడు. यर्दन के नदी के बीच में से वो सारे पत्थर को लेकर आओ.
12 మంది వెళ్ళి 12 जन ఆ जाकर 12 రాళ్ళని తీసుకొని वो వస్తున్నారు. 12 पत्थर को लेकर आते हैं అక్కడ తీసుకొచ్చి और నిలబెడుతున్నారు. वहां पर लेकर आकर खड़े रखते हैं దానిని और उसे ఎవరన్నా చూచి అడిగినప్పుడు कोई भी देखकर अगर पूछते ఇది हैं ఏమిటి అని చెప్తే ये क्या है करके जब पूछते हैं మీ దేవుడు మిమ్మల్ని ఇలాగ తీసుకొని వచ్చాడని చెప్పాలి. आपके परमेश्वर ने आपको कैसे लेकर आया है उस विषय में बताना है ఈ దేవుడు ఎలాగ 40 సంవత్సరాలు మీకు తోడుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చాడో చెప్పాలి. आपके परमेश्वर किस प्रकार से 40 साल तक आपके साथ है वो विषय यहाँ पर बताना అయితే है వీరందరూ కూడా ఈ గిల్గాల్ దగ్గర కూర్చొని ఉన్నారు. वे सारे लोग जो है गिलगाल प्रदेश में यहाँ पर जगह पे बैठे थे కరువు వచ్చేసింది. కరువు और వచ్చేసింది. अकाल पड़ चुका था वहां पर ఎవరి దగ్గర ఏమీ లేదు. और किसी के पास भी कुछ भी नहीं था ఎలీషా ఏమంటున్నాడంటే एलीशा क्या कहते हैं చాలా మంది ప్రవక్తలు వచ్చారు కదా, बहुत सारे भविष्यवक्ता आए थे వారి భోజనం పెట్టడానికి और उनको भोजन रखने ఒక के लिए పెద్ద కుండ స్టవ్ పొయ్యి మీద పెట్టన్నాడు. एक बड़ा हंडा जो है वो उस चूल्हे के ऊपर रखो ఒక అతన్ని పంపించారు. एक व्यक्ति को भेज दिए నువ్వు వెళ్ళి ఆకుకూరలు తీసుకొని రా అని చెప్పారు. आप जाकर पत्ते भाजी को लेकर आओ ఆయన వెళ్ళాడు. वे गए పెద్ద సైంటిస్ట్ ఆయన. और वो बड़ा साइंटिस्ट है మార్కెట్కి వెళ్ళాడు. वो मार्केट को गए మనలో కొంతమంది వెళ్తారు, మార్కెట్కి వెళ్తారు. हम में से कुछ लोग जाते हैं मार्केट में ఏం కొంటారో కూడా తెలియదు, क्या क्या खरीदते हैं वो भी नहीं पता ఎలా కొంటారో కూడా తెలియదు. और कैसे वस्तु खरीदते हैं वो भी नहीं पता ఆశ్చర్యం ఏమనిపిస్తుంది అంటే तो आश्चर्य क्या लगता है చాలా మందికి కూరగాయల పండ్ల పేర్లు కూడా తెలియదు. और बहुत सारे लोगों के वो सब्जियों का नाम भी नहीं पता వీళ్ళు సైంటిస్టులు. ये लोग साइंटिस्ट हैं ఆ సైంటిస్ట్ వెళ్ళి और वो साइंटिस्ट जाकर రైట్ ఓకే వోల్టేజ్ డ్రాప్ వచ్చింది. అక్కడ అవసరం లేని లైట్స్ బంద్ చేసి వచ్చేసేయండి. అవసరం లేని లైట్స్ బంద్ చేసేయండి. ఓకే. ఈ సైంటిస్ట్ వెళ్ళి ये साइंटिस्ट जाकर కొన్ని ఆకులు ఏరుకొని వస్తున్నాడు. और कुछ पत्तियों को वो लेकर आते हैं అయితే ఆకుల్లో और वो पत्तियों में పాయిజన్ ఉన్నది. और वहां पे उनमें उन पत्तियों में जहर भी था అది వండి और वो పెట్టిన पका తర్వాత और वो रखने के बाद దానిలో విషం ఉన్నట్టుగా అనిపిస్తుంది. और उसके अंदर जो है जहर था वो दिखाई पड़ता ఎవరు है। వండారు? किसने बनाया గెహాజీ. गेहाजी ने पकाया ఎవరు వండారు? किसने पकाया గెహాజీ. गेहाजी ने पकाया ఆయన ఏదో తెలియక తీసుకొని వచ్చాడు. और वो जो व्यक्ति है ना जानते हुए वो सारी మరి ఈయనేం చేయాలి? अब इन्होंने क्या करना है దాన్ని చూసి వేయాలో వద్దా? उन्हें देखकर डालना था చేయలేదు. उन्होंने वो काम नहीं किया గెహాజీ గురించి ఒక మాట నేను చెప్తున్నాను. गेहाजी के विषय में एक बात मैं बताता हूँ ఆయన ఎలీషా దగ్గర ఒక సేవకుడుగా ఉన్నాడు. और वो एलिशा के पास एक सेवक के रूप में थे కానీ ఎన్నడూ కూడా శ్రద్ధతోటి పని చేసేవాడు కాదు. लेकिन कभी भी श्रद्धा के साथ वो काम नहीं करता था దిస్ ఇస్ బ్యాడ్ క్వాలిటీ. ये बुरी लक्षण है దిస్ ఇస్ బ్యాడ్ క్వాలిటీ. ये एकदम बुरी लक्षण है గవర్నమెంట్ ఎంప్లాయీస్ गवर्नमेंट एम्प्लॉइज ఎన్నడూ శ్రద్ధగా పని చేసేవాళ్ళు కాదు. कभी भी श्रद्धा से काम नहीं करते थे గవర్నమెంట్ టీచర్స్ गवर्नमेंट टीचर्स ఏం చెప్తారో అసలు వాళ్ళకే తెలియదు. क्या सिखाते हैं पढ़ाते हैं उनको ही पता है उनको भी नहीं पता అయిపోయింది క్లాస్ సిలబస్ అయిపోయింది. सिलेबस खत्म हो गया ठीक है सब कुछ खत्म हो गया ఎప్పుడన్నా డిఓ వస్తారన్నమాట, ఎడ్యుకేషన్ ఆఫీసర్ వస్తారు, ఇన్స్పెక్షన్ కి వస్తారు. कभी भी डीओ और मतलब एजुकेशन ऑफिसर आते थे वहां पे కొంతమంది పిల్లలు రెడీ చేస్తారు. और कुछ लोग जो है बच्चों को तैयार ఏ करते हैं క్వశ్చన్ అడిగితే నువ్వు చెప్పాలి, ఆన్సర్ నువ్వు और చెప్పాలంటారు. क्वेश्चन जब पूछेंगे आंसर आप कहना है నన్ను आप बताना। కాపాడు నన్ను కాపాడని అర్థం तो అన్నమాట. मुझे उसका अर्थ ये है मुझे बचा लो ఎన్నడూ శ్రద్ధగా ఉద్యోగం చేయరు. कभी भी श्रद्धा से उन्होंने नौकरी को नहीं की స్తోత్రం. हालेलुया హల్లెలూయా. हालेलुया ఈ రోజు గవర్నమెంట్ అన్ని ప్రైవేట్ అయిపోయినాయి. आज के दिन जो भी गवर्नमेंट इंस्टीट्यूट ये थे बॉडीज थे वो ఎందుకో తెలుసా? क्यों हो गए प्राइवेट గెహాజీలు ఉద్యోగాలు చేస్తున్నారు. क्योंकि गेहाजी जैसे लोग वहां पर नौकरी कर रहे हैं हालेलुया ఆమేన్. आमेन हालेलुया హల్లెలూయా. हालेलुया నాకు ఒక లక్షణం ఉన్నది. मेरे अंदर एक लक्षण है నేను ఏదైనా పని పట్టుకున్నానంటే मैं कोई भी काम अगर पकड़ता हूँ అది మొత్తం నా నెత్తి మీద వేసుకుంటాను. वो पूरा काम मेरे सर के ऊपर रखता ఎవరు हूं। చేసినా చేయకపోయినా कोई भी करे या ना करे ఒక్కడనే చేస్తాను. मैं अकेला करता हूँ నాకేం లాభం వచ్చినా రాకపోయినా मुझे कोई लाभ होगा या नहीं నేను होगा శ్రద్ధగా చేయాలి. मैं श्रद्धा से करना है నా ఉద్యోగం అలాగే చేసేవాడిని, मेरी नौकरी में वैसी నా करता సేవ था నేను అలాగే చేస్తాను. और मेरी सेवकाई भी मैं वैसी ఏదన్న करता పని कोई भी काम क्यों నా ना हो, నెత్తి మీద నేను వేసేసుకుంటాను. मेरे सर के ऊपर मैं डाल देता हूँ కానీ గెహాజీలో लेकिन गेहाजी जैसे लोग దేశాన్ని భ్రష్టు పట్టించేశారు. और पूरे देश में भ्रष्ट को लेकर आ गए ఎందుకింత కరప్షన్? क्यों इसने भ्रष्टाचार इतना क्यों है? 8 గంటలు పని చేయలేవా? क्या 8 घंटे काम नहीं कर सकते?
24 గంటల్లో 8 గంటలు 1/3 పని చేయలేవా? क्या 24 घंटों में 8 घंटे आप काम नहीं कर सकते? మనసు ఒప్పుకోదు. आपका मन तैयार नहीं होता। నేనెందుకు ఉద్యోగం చేయాలి? मैं क्यों नौकरी करना నువ్వు है? చెప్తే నేను ఎందుకు చేయాలి? आपने क्या ఈ कहे तो मैं మేనేజర్ क्यों నాకు करना? ఇష్టం లేదు. ये मैनेजर ఈ मुझे अच्छा नहीं సూపర్వైజర్ लगता, నాకు ఇష్టం ये లేదు. सुपरवाइजर ఈ मुझे अच्छा పనోడు नहीं నాకు ఇష్టం लगता, లేదు. ये काम करने वाला నా मुझे ఇష్టం अच्छा नहीं వచ్చినప్పుడు लगता। నేను చేస్తా. मेरा जब मन करेगा तब मैं करूंगा। గెహాజీ गेहाजी जो है శ్రద్ధగా పని చేసేవాడు కాదు. और श्रद्धा से वो काम नहीं करता था, ఆయన మనసంతా కూడా और उनका मन में पूरा డబ్బు సంపాదించాలని ఉండేది. और धन कमाना होता था। అందుకు నామాన్ ఒక రోజు వచ్చాడు. इसलिए नामान एक दिन आते ఆ हैं, నయమాన్ వచ్చినప్పుడు और वो नामान जब आते हैं ఆయన కుష్ఠరోగంతో వచ్చాడు. वो कुष्ठ रोग से आए हैं। ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు एलिशा के पास जब आते हैं, ఎలీషా అన్నాడు యోర్దాన్ నదిలోకి వెళ్ళి ఒకసారి మునిగిరాపు అని చెప్పాడు. यरदन के एलिशा कहते हैं यरदन के नदी में जाकर एक बार डूब कर आ जाना। ఎన్నిసార్లు మునగమని చెప్పాడు? कितने बार डूबने के लिए कहा? ఆ? కిतना? ఎన్నిసార్లు మునగమన్నాడు? कितने बार डूबने के लिए कहा? डुबकी लगाई रे बाबा डुबकी लगाई, डुबकी लगाई रे बाबा डुबकी लगाई. गाओ ना, नहीं आता किसी को? संडे स्कूल बच्चे लोग आता? डुबकी लगाई रे बाबा डुबकी लगाई, डुबकी लगाई रे बाबा डुबकी लगाई. कितने बार? एक नहीं, दो नहीं, 3 4 बार, 5 नहीं, 6 नहीं, 7 लगाई. कितना बार लगाया? 7. ఎన్నిసార్లు మునిగాడు? कितना बार डुबकी लगाई? 7 సార్లు యొర్దాను నదిలో మునిగాడు. और 7 बार यरदन की नदी में डुबकी लगाई। ఆ మునిగినప్పుడు और जब डुबकी लगाई 7వసారి మునిగి నీటిలోంచి బయటికి రాగానే और 7वीं बार जो पानी के अंदर डुबकी लगाकर वो जब बाहर निकला, నయమానుకున్నటువంటి లెప్రసీ యొర్దాను నదిలో కొట్టుకొని అలాగా వెళ్ళిపోయింది. और वो जो नामान के अंदर जो कुष्ठ रोग था वो नदी में वैसे ही बह के चले गए। ఆయన కృతజ్ఞుడైపోయి ఎలీషా దగ్గరికి వస్తున్నాడు. और वो धन्यवाद के भेंट को लेकर एलिशा के पास आता है, ఇదిగో ఈ ధనము, ఇదిగో ఈ వస్త్రములు, ఇదిగో ఈ ఆభరణాలు అని చెప్తున్నాడు. और ये लो, ये धन को आप रखो, ये वस्त्र को आप रखो, ये सारे। ఎలీషా ఏమన్నాడు? एलिशा क्या कहते हैं? నాకొద్దు. मुझे नहीं चाहिए। ఏమన్నాడు? वो क्या कहते हैं? నాకొద్దు అని చెప్పాడు. मुझे नहीं चाहिए कहते గెహాజీ हैं। ఏమంటున్నాడు? गेहाजी क्या कहते हैं? నాకు కావాలి. मुझे चाहिए, నీకొద్దు కదా, आपको नहीं चाहिए, నాకు కావాలి. ये मुझे चाहिए। ఎలీషా తిరస్కరించినటువంటి ధనము एलिशा ने जिस धन का तिरस्कार किया था, అది నయమాన్ తెచ్చుకున్నాడు. और वो नयमान ने लेकर దాని आए, పరిణామముగా और उसके परिणाम स्वरूप నయమాన్ని విడిచినటువంటి కుష్ఠ రోగము और नयमान को जो कुष्ठ रोग ने छोड़ दिया था, గెహాజీ మీదకి వచ్చింది. और वो जो कुष्ठ रोग है गेहाजी के ऊपर आ गया। అనాయింటెడ్ లెప్రసీ అని ఎందుకు అంటున్నానంటే, अनॉइंटेड लेप्रेसी करके मैंने क्यों कहा ఒక था? ప్రవక్త రూపములో గెహాజీ అభిషేకించబడ్డాడు. और एक भविष्यवक्ता के रूप में गेहाजी जो है अभिषेक को पाए थे। ఆయన ప్రవక్త అభిషేకము తీసుకొని ఎలీషా తర్వాత ఇశ్రాయేల్ దేశానికి మరొక ప్రవక్తగా నిలబడాలి. और वो जो है एलिशा के बाद नया भविष्यवक्ता के रूप में इस्राएल के लोगों के लिए खड़े ఏలియా रहना था। తర్వాత ఎలీషా ఎలాగొచ్చాడో, और एलिया के बाद जैसे एलिशा आए थे, ఎలీషా తర్వాత రావాల్సినటువంటి గెహాజీ एलिशा के बाद आने वाला जो गेहाजी था, తనలో ఉన్నటువంటి స్వార్థము, और उसके अंदर जो स्वार्थ था, తనలో ఉన్నటువంటి చెడు ఆశ, और उसके अंदर जो बुरी आशा थी, తనలో ఉన్నటువంటి ధనాపేక్ష, और उनके अंदर की धन की अपेक्षा, తనలో ఉన్నటువంటి ఆ దుష్ట స్వభావము, और उसके अंदर जो दुष्ट स्वभाव था, ఆయన అభిషేకాన్ని తీసివేసేసింది. और उनके अभिषेक को निकाल दिया, ఆయన మీదకి లెప్రసీ వచ్చేసింది. और उनके ऊपर जो है कुष्ठ रोग आ गया। ఆ తరువాత ఎన్నడూ కూడా గెహాజీ ఎలీషా దగ్గర కనపడ్డాడు. और उसके बाद कभी भी गेहाजी जो है एलिशा के पास नहीं दिखे। ఇప్పుడు శిష్యులు अभी चेले जो हैं భోజనానికి కూర్చున్నారు. भोजन के लिए जब बैठे थे, కరువు వచ్చింది అక్కడ. वहां पर अकाल पड़ा था। ఎలీషా దగ్గర ఏమీ లేదు. एलिशा के पास कुछ नहीं था, ఆయన ఆకుకూరలు తీసుకొని రా అని చెప్పాడు. और उन्होंने कहा था जाओ पत्ते भाजी लेकर आओ। ఎక్కడి నుంచి? कहां से? ఆ పిచ్చి చెట్లు అడవిలో వలుస్తాయి కదా, అక్కడి నుంచి కోసుకొని రా పో అని और वो చెప్పాడు. जंगल में जितने भी जो जंगली झाड़ थे उसमें से पत्तियां लेकर आने का। మరణము వారి టేబుల్ మీద కనపడుతుంది. और मृत्यु जो है उनके मेज पर दिखाई पड़ रहा మరణము है, వారి ప్లేట్ లో కనిపిస్తూ और ఉన్నది. मृत्यु जो है उनके प्लेट में दिखाई देते हैं। ఎలీషా ఏమంటున్నాడంటే, एलिशा क्या कहते हैं? ఎలీషా ఏమంటున్నాడంటే, एलिशा क्या कहते हैं? మీ భయము నా దగ్గరికి రానివ్వను నేను. आपका जो भय है वो मेरे पास आने नहीं మీ दूंगा। భయము నా దగ్గరికి నేను రానివ్వను. आपका जो भय है वो मेरे पास आने नहीं నా दूंगा, అభిషేకము నేను మీ దగ్గరికి తీసుకొని और వస్తాను. मेरा अभिषेक मैं आपके पास लेकर మీ आऊंगा। భయము నేను తీసుకోను. आपका भय मैं नहीं నా लूंगा, అభిషేకము నా ధైర్యం నేను మీకు और ఇస్తాను. मेरा अभिषेक, मेरे जो हिम्मत है मैं आपको दूंगा। పిండి తీసుకొని రా పో అని చెప్తున్నాడు. जाओ
जाकर एक आटे को लेकर आओ పోయి దానిలో వేసేయ్ అని చెప్తున్నాడు. और वो आटे को उसके अंदर डाल दो అది వేసేయగా और जैसे ही आटा उसके अंदर पड़ता है దాని గుణము మారిపోయింది. और उसका जो गुण है वो बदल जाता है. వడ్డించు అని చెప్తున్నాడు. अब वो कहते हैं कि अब बांट दो. ఇప్పుడు మీకు వడ్డించినట్లయితే अगर आपको परोसेंगे నాది ఫాస్టింగ్ పాస్టర్ గారు ఈ రోజు నేను తింటలేదండి. आप वो सारी चीजों को जानकर आप कहेंगे मेरा फास्टिंग है मैं नहीं खाऊंगा. పాస్టర్ గారు నేను 15 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాను మీకు చెప్పలేదు మర్చిపోయాను నేను. पास्टर साहब मैं 15 दिन से उपवास रखा था आपको बताया नहीं అయ్యో मैंने. పాస్టర్ గారు నేను చర్చ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకొని తిందాం అనుకున్నాను. पास्टर साहब मैं चर्च होने के बाद घर जाने के बाद प्रार्थना ఎందుకు? करने के बाद किस लिए? అందులో మరణం ఉన్నదని నీకు భయము. क्योंकि उसके अंदर मृत्यु है ये इसके लिए आपको डर అందులో लगता है. మరణం ఉన్నదని భయము నీకు. उसके अंदर मृत्यु है करके आपको डर लगता ఎలీషా है. ఏమంటున్నాడంటే एलीशा क्या कहते हैं? భోజనం చేయండి. आप लोग भोजन करो. మీ భయము आपका जो भय है వెనక్కి పంపించండి. वो उसे पीछे ढकेल दो నా ధైర్యం మీరు తీసుకోండి. और मेरी हिम्मत को నా आप ले लो. అభిషేకం మీరు తీసుకోండి. मेरी अभिषेक को आप ले యేసు लो. ప్రభు అంటున్నాడు यीशु मसीह నా कहते हैं శాంతి మీకు ఇచ్చి వెళ్తున్నానని मैं చెప్పాడు मेरी కదా. शांति आपको देकर जाता हूं. లోకం ఇచ్చేటువంటి శాంతి కాదు. ये संसार देने वाली शांति నా नहीं. శాంతి అంటే అర్థం ఏమిటంటే मेरी शांति का अर्थ क्या है? మీకు ఏమన్నా కొంచెం సమస్య వస్తే अगर आपके पास थोड़ी समस्या क्यों మీ नहीं, లోపల నుంచి శాంతి బయటికి వెళ్ళిపోతది. आपके अंदर की शांति जो है बाहर चली जाती మీ है. లోపల నుంచి శాంతి బయటికి వెళ్ళిపోగా మీ ఇంటి నుంచి శాంతి బయటికి వెళ్ళిపోతుంది. आपके अंदर की शांति बाहर गई इसका मतलब आपके घर के अंदर की शांति बाहर चली శాంతి బయటికి వెళ్ళిపోగానే ఆ గలుపుకొని అశాంతి गई. వచ్చేస్తది. जैसे ही शांति बाहर जाती है उसी दरवाजे से अशांति अंदर आती ఎన్ని ఎదురు దెబ్బలు యేసు ప్రభుకి తగిలినా కూడా है. और कितने भी पैर सामने की ठोकर, हाँ. सामने की ठोकरें वो यीशु मसीह को लगे ఎన్ని थे. నిందలు యేసు ప్రభుకి కలిగినా కూడా और कितने भी निंदा यीशु मसीह क्यों ना ఆయనను हो, కొన్ని రోజుల తర్వాత చంపబోతున్నారు. और वो लोग जो है कुछ दिनों के बाद इन्हें मारने वाले ఆయన్ని थे అరెస్ట్ చేయబోతున్నారు. और उन्हें अरेस्ट करने కొరడాలు वाले थे తొట్టుకొట్టబోతున్నారు. और चाबुक से मारने वाले సిలువ थे మీద చంపబోతున్నారు. और सलीब पर चढ़ाने ఆయన वाले ముఖం थे. మీద ఉమ్మి వేయబోతున్నారు. उनके मुंह के ऊपर ఆయన थूकने वाले थे, దూషించబోతున్నారు. उन्हें ठुकराने ఆయన वाले थे, उनका అవమానపరచబోతున్నారు. अपमान करने वाले थे. ఆయనలో శాంతిని బయటికి వెళ్ళనివ్వలేదు ఆయన. उन्होंने अपने अंदर की शांति जो है बाहर जाने नहीं दिया. ఆయన శాంతిని స్థిరముగా నిలబెట్టుకున్నాడు. उन्होंने अपनी शांति को स्थिर खड़ा रखा. నీవు క్రీస్తుని అంగీకరించావు. अगर आपने जो है मसीह को నీవు स्वीकार किया, బాప్తిజం తీసుకున్నావు. आपने बपतिस्मा కానీ लिया ఆ है, శాంతి నీకు రావటం లేదు ఇంకా ఈ రోజు వరకు. लेकिन वो शांति जो है आपके ఈ अंदर రోజు प्रवेश नहीं कर దేవుడితో रहा है. ప్రార్థన आज చేయండి. के दिन परमेश्वर से ప్రభు ఆ प्रार्थना कीजिए, శాంతి నాకు కావాలని ప్రార్థన प्रभु वो చేయి. शांति को मेरे अंदर నీవు लेकर आओ. అనుగ్రహించే శాంతి నాకు కావాలని ప్రార్థన प्रभु చేయి. आप अनुग्रह करने वाले वो शांति मुझे चाहिए करके प्रार्थना कीजिए. కలవరపడవద్దు ఎక్కడ కూడా. कहीं पर भी चिंता नहीं होना ఎక్కడ భయపడవద్దు. और कहीं पर भी डरना नहीं, ఎక్కడ భయపడవద్దు. कहीं पर भी डरना ఏ नहीं. పరిస్థితి కలిగినా కూడా భయపడవద్దు. कोई भी स्थिति परिस्थिति क्यों ना हो आप डरना ఆ नहीं. భయము నీ శాంతిని భంగము చేయనివాక. और वो जो डर जो है डर से आपकी शांति को भंग ना करना. కానివాక అక్కడ. ఆమేన్ హల్లెలూయా. हालेलुया. కొంచెం కింద వాక్యానికి వెళ్ళిపోయి ముగించుకుందాం మనం. थोड़ा वचन नीचे का वचन पढ़कर వర్స్ 42. वचन नंबर 42 पढ़ना. हाँ. हाँ. పంట బాపతు బయల్షాలిషా నుండి మొదటి పంట బాపతు యావల పిండితో యవల పిండితో చేయబడిన చేయబడిన 20 రొట్టెలను 20 రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నులను క్రొత్త గోధుమ వెన్నులను కొన్ని పండ్లను కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా కానుకగా ఇవ్వగా చాలండి. హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. हालेलुया. కరువు వచ్చినటువంటి ఈ సమయంలో और अकाल पड़ा हुआ समय था ఒక్క ఆయన దగ్గర పంట పండింది. और एक व्यक्ति के पास जो है खेती उपज गई थी. ఆశ్చర్యం ఇది. और यह आश्चर्य है కరువు వచ్చినప్పుడు जब अकाल पड़ता है ఎవరికి పంటలు పండవు. किसी का भी जो है खेत वो उपज नहीं लाता, కానీ ఈయనకు పంట పండింది. लेकिन एक व्यक्ति का खेत में उपज आ गई ఈయనకు గోధుమలు వచ్చినాయి. और इनको गेहूं मिल गया ఈయనకి యవలు వచ్చినాయి. और इनको जौ मिल गए బార్లీ వచ్చింది. రైట్. ఆయనకి పండ్లు దొరికాయి. और उनको फल भी मिले. అవన్నీ తీసుకుని వస్తున్నాడు. वो सारी चीजें लेकर ఏమంటున్నాడు? आते हैं. वो क्या कहते हैं? ప్రథమ భాగము ఇదిగో ప్రవక్త అని చెప్పిస్తున్నాడు. ये पहला भाग है, ये लीजिए भविष्य वक्ता. ఎప్పుడు कभी వీళ్ళు మరణాన్ని టేబుల్ మీద ప్లేట్ లో పెట్టుకొని కూర్చున్నప్పుడు, जब मृत्यु को उन्होंने टेबल में अपने प्लेट में रखे हुए थे మరణాన్ని వారు ఎదురుగా చూస్తున్నప్పుడు, और मृत्यु को अपने सामने जब देख रहे थे, అక్కడ వారి ఇంట్లో ఏమి లేనప్పుడు और जब उनके घर में कुछ नहीं था ఆ तभी దేవుడు
वो परमेश्वर ఈ ఎలీషాని చూసి ये एलिशा को ఆ देखकर శిష్యులను చూసి और वो चेले को देखकर ఆయనకు ఒక పంటలు పండించి और वहां पर एक उपज को ఆయన उपजाकर మనస్సులో కోరికను పుట్టించి और उनके मन में वो प्रेरणा ఆయన लेकर आकर అర్పణగా దాన్ని తీసుకొని వచ్చేలాగా और वो చేశాడు. सारे चीजों को अर्पण के रूप में वो लेकर आने के लिए ఆమేన్, किया హల్లెలూయా, आमेन हालेलुया హల్లెలూయా. हालेलुया ఈ వ్యక్తి ये व्यक्ति బాల్ షాలిషా అనేటువంటి ప్రదేశం నుంచి వస్తున్నాడు. ये व्यक्ति जो है बाल शालिशा नामक एक प्रदेश से आते हैं బాల్ అంటే అర్థం ఏమిటంటే बाल का अर्थ क्या है లార్డ్ అని అర్థము. लॉर्ड उसका मतलब लॉर्ड బాల్ అంటే అర్థం ఏమిటి? बाल का अर्थ है లార్డ్ అని అర్థం అన్నమాట. लॉर्ड उसका अर्थ है షాలిషా అంటే అర్థం ఏమిటంటే शालिशा का अर्थ क्या है మూడు వస్తువులని అర్థము. 3 वस्तु हैं ఈయన పేరేమిటి ఇప్పుడు? इनका नाम क्या है ఈ వచ్చిన ఊరు పేరేమిటి? ये कौन से प्रदेश से आते हैं లార్డ్ ఆఫ్ 3 థింగ్స్ అంటున్నాడు. लॉर्ड ऑफ 3 थिंग्स करके कहते हैं గొప్ప మనిషినా? महान व्यक्ति है ఆమేన్, హల్లెలూయా. आमेन हालेलुया ఎవరి దగ్గరికి వచ్చాడు? किसके पास आए ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వచ్చాడు. भविष्यवक्ता एलिशा के पास आते हैं నువ్వు ఉద్యోగం చేస్తున్నావు ఈ రోజు. आप नौकरी करते हैं आज के दिन నీ సాలరీ కొంచెమే. आपकी जो वेतन है थोड़ी सी है నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, आप नौकरी करते हैं నీకు ప్రమోషన్ దొరకలేదు. आपको प्रमोशन नहीं मिला నీ వెనకాల వచ్చిన వారికి సాలరీ పెరిగి ఉండొచ్చు, आपके जो पीछे आए हैं उनकी सैलरी बढ़ चुकी होगी ఇంకొకరి సాలరీ ఎక్కువ ఉండొచ్చు. और उसकी सैलरी ज्यादा हो सकती है నువ్వు వ్యాపారం చేస్తున్నావు, आप व्यापार कर रहे हैं కొంచెమే వస్తుంది. आपको थोड़ा सा ही लाभ मिल रहा నువ్వు है వ్యవసాయం చేస్తున్నావు, आप खेती बाड़ी कर रहे हैं నీ పొలములో మంచి పంట రాక ఇంకొకరి పొలంలో మంచి పంట వస్తుంది. आपके खेत में अच्छी उपज नहीं आती है दूसरों के खेत में अच्छी उपज आती है అందుకు నువ్వు రాత్రి వెళ్ళి ఆ పొలంలో ప్రార్థన చేసి వచ్చావు. और इसलिए रात के समय जाकर उस खेती में जाकर प्रार्थना करके आए నా పొలం ఎందుకు పండట్లేదు ప్రభు, ఈ పొలం ఎండిపోయేలాగా చెయ్యి అంటున్నారు. मेरा खेती में क्यों उपज अच्छी से नहीं आ रही है ये खेती जो है सूखने जैसा कर दो ఎందుకు? किस लिए యేసు ప్రభు అన్నాడు కదా, यीशु मसीह ने कहा था అంజూరపు చెట్టును చూసి నువ్వు ఇంకా ఫలం ఇవ్వక ఎండిపో అని చెప్పాడు. अंजीर के वृक्ष को देखकर तू अभी फल नहीं देना आप सूख जाओ करके कहा था నేను కూడా చెప్తున్నా, ఈ పొలం అంతా ఎండిపోవాలి. मैं भी कहता हूं कि ये खेत पूरा सूख जाना है ప్రభు అందరు ఉద్యోగాలు పోవాలి, प्रभु सबकी नौकरी అందరు निकल जाना వ్యాపారాలు ఆగిపోవాలి. और सबके व्यापार रुक जाना है ఎందుకు? किस लिए నాకు ఇంక్రిమెంట్ లేదు, क्योंकि मेरा जो है నాకు बढ़ोतरी नहीं పంట हो పండటం లేదు, मेरी खेती में उपज నాకు नहीं आ रही, లాభాలు రావటం मुझे లేదు. लाभ नहीं आ रहा है ఈ ఆలోచన చాలా మందికి నడుస్తుంటది. और ये ऐसा सोच बहुत सारे के जीवन में चलता है దేవుడు అంటున్నాడు, परमेश्वर कहते हैं తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాను అంటున్నాడు. और अच्छे समय में आने वाले समय में आपको बढ़ोतरी दूंगा సహి సమయమే, सही समय में తగినటువంటి సమయంలో నిన్ను హెచ్చిస్తాను చెప్తాను. और सही समय में मैं आपको बढ़ोतरी दूंगा దీనం కలిగి ఉండు, आप जो है अपने आप को कम करो దీనత్వం కలిగి ఉండు, सॉरी దీనత్వం కలిగి ఉండు. आप नम्रता से रहो చాలా దీనత్వం నీకు ఉండాలి. और बहुत सारी नम्रता से रहो ఉద్యోగం ఇచ్చిన వాడు దేవుడు, और जो व्यापार नौकरी देने वाले इच्छने वाले परमेश्वर, దేవుడు, व्यापार देने वाले వ్యవసాయం परमेश्वर, ఇచ్చిన వాడు దేవుడు, खेती बाड़ी देने పెన్షన్ वाले ఇచ్చేవాడు దేవుడు, पेंशन देने वाले परमेश्वर పెంచేవాడు కూడా దేవుడే. और बढ़ाने वाले भी परमेश्वर ही हैं आमेन हालेलुया ఆమేన్, हालेलुया హల్లెలూయా. हालेलुया నేను ఏ పని చేసినా मैं कोई भी काम क्यों ना करूं ఇంత ఇవ్వ నేను ఎప్పుడు అడగను. इतना दो करके मैं कभी नहीं करता నువ్వెంత అనుకుంటే నాకు అది ఇచ్చేస్తాను. आप जितना सोचते हैं उतना मुझे दे दो ఎందుకో తెలుసా? किस लिए డిసైడ్ చేసేవాడు నా దేవుడు అయి ఉన్నాడు. क्योंकि जो डिसाइड करने वाला जो है वो परमेश्वर है నేను ఇంత అడిగి నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. और मैंने इतना पूछकर मैं फील होने की जरूरत नहीं है నాకు డిసైడ్ చేసేవాడు నా దేవుడు అయి और ఉన్నాడు. मुझे मेरे लिए डिसाइड करने वाले जो है वो परमेश्वर है ఆమేన్, హల్లెలూయా. आमेन हालेलुया గెహాజీ వంటి స్వభావం ఒకవేళ మనకున్నట్లయితే गेहाजी का जैसा स्वभाव अगर आज के दिन ఈ अपना हो రోజు तो మనం మార్చుకుందాం. आज के दिन हमने अपने आप को యు बदलना है మస్ట్ వర్క్ అండ్ విట్నెస్. आपने काम करना है और उसके प्रति ఏ गवाही పని रखना है చేసినా కూడా कोई भी काम क्यों ना నీ करो పని ఒక మంచి సాక్ష్యము చెప్పాలి. आपका जो काम है एक अच्छी गवाही प्रकट करना है గెహాజీ యొక్క పని సాక్ష్యము చెప్పటం లేదు. और गेहाजी का जो काम है वो गवाही नहीं देता యేసు ప్రభు యొక్క పని సాక్ష్యము చెబుతూ ఉన్నది. यीशु मसीह के जो काम है वो गवाही प्रकट ఆ करता है యేసు ప్రభు యొక్క అభిషేకాన్ని మీరు పొందుకోండి. और उस यीशु मसीह का जो अभिषेक है वो आप भी ఆ पाइए యేసు ప్రభు యొక్క ఆ దివ్యమైనటువంటి ఆశీర్వాదం మీరు పొందుకోండి. और उस यीशु मसीह के वो आशीर्वाद आप भी पाइए నువ్వు ఏ పని చేస్తున్నా కూడా आप कोई भी काम क्यों ना करो నమ్మకంగా చేయి, विश्वास के साथ करो శ్రద్ధగా చేయి. और श्रद्धा से करो దేవుడు తగిన ఆశీర్వాదాలని కలుగు చేస్తాడు. और परमेश्वर बहुतायत की आशीष आपके लिए దేవుడు करे। అందరిని ఆశీర్వదించును గాక. परमेश्वर आपको आशीर्वाद करे ఆమేన్. आमेन हालेलुया।